వాషింగ్ మెషిన్ విషయంలో జరిగిన గొడవ అమెరికాలో దారుణానికి తెరతీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ భారతీయుడిని అతని కింద పనిచేసే వ్యక్తి కత్తితో తల నరికి చంపేశాడు. టెక్సాస్ సిటీ డల్లస్ నగరంలో ఈ భయానక ఘటన జరిగింది. టెక్సాస్ స్టేట్లో స్థానికంగా ఓ మోటెల్లో నిందితుడు యోర్దనిస్ కోబస్ మార్టిన్స్ పనిచేస్తున్నాడు. ఓ గదిని శుభ్రం చేస్తున్న టైంలో మోటెల్ మేనేజర్ చంద్రమౌళి నాగమల్లయ్య కోబాస్ వద్దకు వచ్చి విరిగిపోయిన వాషింగ్ మెషిన్ వాడవద్దంటూ చెప్పాడు. ఆ విషయాన్ని నేరుగా కోబాస్కు చెప్పలేకపోయాడు. భాష ఇబ్బంది కావడంతో తోటి మహిళా ఉద్యోగికి చెప్పి కోబాస్కు చెప్పమని సూచించాడు. ఈ గందరగోళంతో కోబాస్ రగిలిపోయాడు. నేరుగా తన గదికెళ్ళి బ్యాగ్లో ఉన్న కత్తి తెచ్చి నాగమల్లయ్యపై దాడికి ప్రయత్నించాడు. నాగమల్లయ్య భార్య కొడుకు రక్షించాలని చూసినా వారిని కోబాస్ పక్కకు తోసేశాడు. ఆ మోటల్ ఫ్రంట్ ఆఫీస్లో నాగమల్లయ్యపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో నాగమల్లయ్య తల తెగిపడింది. నిందితుడు అంతటితో ఆగలేదు. ఆ తలను కాలితో తనడంతో అది బయటకు దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. ఆపై ఆ తలను చేత పట్టుకుని దగ్గరలోని ఓ డస్ట్బిన్లో పడేశాడు. చేతిలో కత్తితో ఉన్న కోబాస్ను చూసి బయట ఉన్న వాళ్ళు భయంతో దూరం పరిగెత్తారు. ఈ ఘటనలో హత్యానేరం కింద కోబాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి సంతాపం తెలిపింది. నిందితుడు ప్రస్తుతం డాలస్ పోలీసుల కస్టడీలో ఉన్నట్టుగా తెలిసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. చంద్రమౌళి నాగమల్లయ్య స్వస్థలం, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికా మీడియా ఈ ఘటనను హైలైట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.